గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇవాళ మనం ద ఫన్ దే హ్యాడ్ ఆల్రెడీ నేర్చుకున్న లెసన్ తెలుగులో చెప్తాను, అర్థం చేసుకున్నాం. ఈ స్టోరీ రాసింది ఐజాక్ ఎసిమో. ఎవరు? ఇతను ఫిక్షన్ స్టోరీస్ రాస్తాడు. ఫిక్షన్ స్టోరీస్ అంటే కల్పిత కథలు. ఈ మన ఫ్యూచర్లో ఇలా జరగబోతుంది, మన స్కూల్ సిస్టమ్ ఫ్యూచర్లో ఇలా ఉండబోతుంది అని ఇతను ప్రిడిక్ట్ చేసి రాసిన ఒక నవల. ఈ స్టోరీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ 5 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ మార్జీ. వాళ్ళ మదర్ పేరు మిసెస్ జోన్స్. వాళ్ళ మదర్ పేరు వాళ్ళ ఫ్రెండ్ టామీ. వాళ్ళ పక్కింట్లోనే ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ టామీ. ఈ స్టోరీ మనకి ఎలాగా తెలిసిందంటే, మార్జీ ఒక డైరీ రాస్తుంటుంది. ఆ డైరీలో 17th May 2157 అని రాస్తుంది. అంటే ఫ్యూచర్లో 2157th ఇయర్లో 17th Mayకి ఈ డైరీ రాసింది కాబట్టి అప్పుల్లో ఇలాగ ఉంటుందని మనం ఊహించుకోవాలి. మార్జీ యొక్క టీచర్కి కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు టీచర్ అంటే ఇప్పుడు నేను టీచర్ని, నాకు కంప్లైంట్ రావడం అంటే నాకు జ్వరం రావడం. కానీ ఈ స్టోరీలో ఈ టీచర్ కంప్లైంట్ వచ్చింది, ప్రస్తుతం ఫ్రీగా ఉంది. వాళ్ళ పక్కింట్లో ఉండే టామీ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చి, నాకు ఒక ఓల్డ్ బుక్ దొరికింది, ఆ బుక్లోనే బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి, చాలా ప్రింటెడ్ మెటీరియల్ ఉన్నది, ఆ బుక్లో ఇలా ఉంటుంది అని ఆ టామీ బుక్ చదువుతూ చెప్తున్నాడు. మా గ్రాండ్ ఫాదర్ చిన్నప్పుడు, మా తాత యొక్క తాత చిన్నప్పుడు స్కూల్ ఉండేవట, ఆ స్కూల్లోనే పుస్తకాలు ఉండేవట, స్కూల్లో టీచర్ ఉండేవాడట, స్కూల్లో పిల్లలందరూ కలిసి చదువుకునేవారట అని చదువుతున్నాడు. స్కూలా అంటే ఈవిడ స్కూల్ ఎప్పుడు ఇష్టం ఉండదు. షీ హేట్ స్కూల్. ఆవిడ స్కూల్ ఇష్టం ఉండదు. స్కూల్ కూడా ఇష్టపడిన వాళ్ళు ఉంటారా, స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారా అని అన్నదట. అసలు వీళ్ళిద్దరూ ఫ్రీ టైం ఎందుకు దొరికిందంటే, ఈ అమ్మాయి జాగ్రఫీ సెక్టర్ పాడైపోయింది. అంటే ఆవిడ చదువుతున్న స్కూల్ ఎక్కడంటే ఎక్కడో లేదు, వాళ్ళ ఇంట్లోనే ఉంది. వాళ్ళ మార్జీ యొక్క బెడ్రూమ్ పక్కనే స్కూల్. అంటే ఆ స్కూల్లోనంటే వాళ్ళ ఇంట్లోనే. టీచర్ అంటే ఎవరో కాదు, కంప్యూటర్ మెకానికల్ టీచర్. టీచర్ అంటే కంప్యూటర్. ఆ కంప్యూటర్ పాడైపోయింది అన్నమాట. టీచరు పాడైపోయింది. ఆ టీచర్ని రిపేర్ చేస్తే మళ్ళీ చదువుకుంటుంది. ఎందుకంటే ఆవిడకి తక్కువ మార్కులు వస్తున్నాయి, లేకపోతే ఆ పోర్షన్ అర్థం అవ్వట్లేదు. ఎగ్జామ్స్ని ఆవిడ కరెక్ట్గా అటెంప్ట్ చేయలేకపోతుంది. మార్జీ, ఈ అమ్మాయికి 11 years old. ఆడు పక్కింట్లో టామీకి ఒకసారి ఇలాగే కంప్యూటర్ పాడైపోతే, మెకానికల్ టీచర్ పాడైపోతే, ఆ మెకానికల్ టీచర్ బాగు చేయడానికి హార్డ్వేర్ ఇంజనీర్ని ఈ కౌంటీ ఇన్స్పెక్టర్ రిపేర్ చేస్తాడు. అంటే హార్డ్వేర్ ఇంజనీర్ అన్నమాట. ఎవరిని రిపేర్ చేస్తారు? మెకానికల్ టీచర్ని. మెకానికల్ టీచర్ అంటే ఎవరు? కంప్యూటర్. ఈ టీచర్ ఎక్కడ ఉంటుంది? వాళ్ళ ఇంట్లోనే, ఆ బెడ్రూమ్ పక్కనే. వాళ్ళకి ఓన్లీ సాటర్డే అండ్ సండే సెలవులు. సాటర్డే అండ్ సండే, మిగతా ఏ రోజన్నా ఏ టైం అయినా ఆవిడకి నచ్చినప్పుడు చదువుకోవచ్చు. క్వశ్చన్స్ అడుగుతుంది, వెంటనే రెస్పాండ్. ఓరల్గా అడుగుతుంది, రిటర్న్గా అడుగుతుంది. ఆ పంచ్ హోల్లోనే మన రెస్పాన్స్ షీట్ పెడితే అది తీసుకుని వితిన్ నో టైం మొత్తం ఆన్సర్లన్నీ చెప్పాల్సి. ప్రస్తుతం రిపేర్లో ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. గత కాలంలో పాస్ట్లో స్కూల్ ఉండేదట, ఆ స్కూల్లో పిల్లలందరూ కలిసి ఆడుకునేవారట, వర్కులు ఒకరు కలిసి పనిచేసుకునేవారట, సరదాగా ఉండేదట, బుక్స్ ఉండేవట, అది బ్లాక్ అండ్ వైట్లో ఉండేవాడు. అన్నీ మాట్లాడుకుంటున్నారు అన్నమాట. వాళ్ళ అమ్మ పిలిచింది, ఈ స్కూల్ టైం, మార్జీ నువ్వు స్కూల్కి వచ్చే అన్నది. టామీ నీకు కూడా స్కూల్ స్టార్ట్ ఉంటుంది కదా, నువ్వు కూడా వెళ్ళిపో అన్న వాళ్ళ ఇంటికి పంపించింది టామీని. ఇతన్ని స్కూల్ అక్కడ చూస్తే ఇది అనుకున్నట్టుగా అలా. ఎందుకంటే టామీకి ఒకసారి కంప్యూటర్ పాడైపోతే, మెకానికల్ టీచర్ పాడైపోతే 1 నెల రోజులు పట్టిందట బాగు చేయడానికి.
అలాగే నాకు కూడా పడితే బాగుండు టైము, కానీ విత్ ఇన్ నో టైము కౌంటీ ఇన్స్పెక్టర్ బాగు చేసాడురా బాబు అని బాధపడింది. వచ్చింది జాగ్రఫీ సెక్టర్ స్లోగా ఉంది, 6 years ఏజ్కి సంబంధించి జాగ్రఫీ విత్ ఇన్ నో టైం వెంటనే అన్ని కరెక్ట్లు చేసేస్తుంది. అందుగురించి దాన్ని అడ్జస్ట్ చేశాడు వాడు. అలాగే అర్థమెటిక్ కొన్ని కష్టంగా ఉన్నాయి. మొత్తానికి ఈ ఏజ్కి అన్ని కంప్యూటర్నే అడ్జస్ట్ చేశాడు. మీ పాపదేం తప్పు లేదు అంటే కౌంటీ ఇన్స్పెక్టర్ ఏం చెప్పాడు, మీ పాప తప్పు కాదు, స్పీడ్ పెరిగిపోయింది, కొన్ని దాంట్లో స్పీడ్ తరిగిపోయింది, అందువల్ల మీ 11 yearsకి ఎంత ఉంటుందో 11 yearsకి ఏజ్కి తగ్గట్టు కంప్యూటర్ టీచర్ని మార్చేశాడు, దానికి డిజైన్ చేసి సెట్ చేశాడు అన్నమాట. కానీ ఫ్యూచర్లోని స్కూల్స్ ఇలా ఉంటాయి అనే విషయం తర్వాత మళ్ళీ చదువుదాం బుక్ అని టామీతో చెప్తే అలాగే అని టామీ అలాగే క్యాజువల్గా బయటికి వెళ్ళిపోతాడు అన్నమాట. అని మనం ఎంత లక్కీ, వీఆర్ లక్కీ. థ్యాంక్ యూ.